హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ రైట్ ప్లేస్ టు బై అండ్ సెల్. సో చాలామంది మన యూట్యూబ్లో చూస్తే 61% దగ్గరకు వచ్చాక బై చేయండి, 50% దగ్గరకు వచ్చాక బై చేయండి, లేదా 70%కి వచ్చాక బై చేయండి ఇలా చెప్తున్నారు. సో అక్కడికే వచ్చాక ఎందుకు బై చేయాలి అనేది ఎవరు చెప్పట్లేదు, లాజిక్ చెప్పట్లా. సో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు లాజిక్ ఇంపార్టెంట్ అంటే మనకి మార్కెట్లో ఎవ్రీ కండిషన్ ఈజ్ డిఫరెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇలానే జరుగుద్దని ఎక్కడ ఉండదు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్తో మార్కెట్ ఖచ్చితంగా డిఫరెంట్గానే బిహేవ్ అనేది చేస్తుందండి. ఇప్పుడు ఒకేలా అనేది ఉండదు. సో అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక స్ట్రాటజీ వీడియో కానీ ఏదైనా చూసిన తర్వాత చూసినప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, అబ్బా చాలా బాగా వర్క్ అవుతుంది అనిపించింది. కానీ అదే మీరు మార్కెట్ చార్ట్స్లోకి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా అనిపించుద్ది. సో ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ లాజిక్ తెలియదు. లాజిక్ తెలిస్తే ఏమవుద్దంటే మీరు ఆ సిచ్యువేషన్కి అడాప్ట్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ అని చెప్పాను కదా, మీరు ఆ సిచ్యువేషన్కి అనేది అడాప్ట్ అవుతారు అనమాట. సో ఈరోజు ఫిబొనాచి మనం ఎక్కడ యూజ్ చేయాలి, రైట్ ఏరియా టు బై అండ్ సెల్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో ఏ ఏరియాలో బై చేయాలి, ఏ ఏరియాలో సెల్ చేయాలి ఇది తెలియక చాలా అంటే చాలామంది ఈ అమౌంట్ అనేది లూజ్ అవుతున్నారు. సో ఇది అయితే ఈరోజు నేర్చుకుందాం. సో డెఫినెట్గా ఎండ్ వరకు స్టిక్ అయ్యానండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీసెంట్గా ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేశాను. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నియర్లీ చాలామంది అయితే జాయిన్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఉంది. జాయిన్ అయిన వాళ్ళు కూడా రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. సో అది కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఆ కోర్స్ గురించి చాలామంది కాంటాక్ట్ అవుతూనే ఉన్నారు. వెబినార్ గురించి ఆ వెబినార్ అయితే లాస్ట్ మండేనే అయిపోయిందండి. సో నెక్స్ట్ వెబినార్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, నేను ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాను, చెప్పలేను. సో అదైతే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మనం 1K సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నామండి. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ టైంలో చాలా పుష్ ఇచ్చారు. నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోయినా ఏం చేయకపోయినా చాలా అంటే చాలా మంచి పుష్ ఇచ్చారు. ఇప్పుడైతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయి. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ డ్రా చేద్దామండి. 2 థింగ్స్ అండి మెయిన్ ఫిబొనాచి రీట్రేస్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్పేది ఏంటి, అప్ ట్రెండ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. సో చాలామంది ఏం చెప్తారంటే ఫిబొనాచి రీట్రేస్మెంట్ డ్రా చేసి, సో ఫిబొనాచి లో టు హై డ్రా చేశాను కదా, డ్రా చేసి ఎప్పుడైతే మార్కెట్ 61%కి వచ్చిందో అప్పుడు బై చేయమని చెప్తారు. ఇదే కదండి అందరు చెప్పేది, 61% ఏరియాకి వచ్చిన తర్వాత బై చేయండి. సో లో లాజిక్ ఏంటి, 61%కి వచ్చాక మనం ఎందుకు బై చేయాలి? సో లాజిక్ ఇప్పుడు నేను చెప్తా చూడండి. లాజిక్ ఏంటనేది సేమ్ మన సెల్లింగ్లో ఉండేటప్పుడు కూడా అంతే. సెల్ చేసేటప్పుడు ఎప్పుడైతే 61%కి వచ్చేదో సెల్ చేయమంటారు. సో ఇప్పుడు నేను లాజిక్ చెప్తాను, చాలా జాగ్రత్తగా అండి. కొద్దిసేపు మనం దీన్ని అంటే పక్కన పెడదాం ఫిబొనాచి రీట్రేస్మెంట్ని. సో మనం ఫ్రమ్ బేసిక్స్ అని చెప్తా చూడండి. మనం ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఇందులో మనం అనేది ఒక బిజినెస్ మ్యాన్. సో ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మెయిన్ మోటో ఏంటండి, లో ప్రైస్లో బై చేస్తాడు, హై ప్రైస్లో సెల్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఏంటండి, లో ప్రైస్లో లోలో బై చేస్తాడు, హై ప్రైస్లో సెల్ చేస్తాడండి. సో ఇదే కదండి, అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని లో ప్రైస్లో కొనుక్కొని హై ప్రైస్లో సెల్ చేస్తాడు. సో అప్పుడు అతనికి ఏంటి ప్రాఫిట్ అనేది వస్తుందండి. సో ఇక్కడ కూడా మనం ట్రేడింగ్లో ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించి ట్రేడ్ తీసుకోవాలండి. సో ఇప్పుడే మీకు అర్థమైంది కదా, లో ప్రైస్లో బై చేయాలి, హై ప్రైస్లో అనేది సెల్ చేయాలి. సో ఇది లాజిక్. సో ఇప్పుడు మనకు లో ప్రైస్ ఆర్ హై ప్రైస్ అనేది ఎలా తెలుసుకుంటాం, ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది యూజ్ చేసి తెలుసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఉంది, మనం స్వింగ్ లో టు స్వింగ్ హై డ్రా చేసుకుంటే, వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయా. సో మన ఈ లో ప్రైస్నే ట్రేడింగ్ టెర్మినాలజీలో డిస్కౌంట్ అండ్ ప్రీమియం అంటండి. లో ప్రైస్ అంటే డిస్కౌంట్ ఏరియా, ప్రీమియం హై ప్రైస్ అంటే ప్రీమియం ఏరియా. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. ప్రీమియం ఏరియా, డిస్కౌంట్ ఏరియా. ప్రీమియం అంటే హై ప్రైజు, డిస్కౌంట్ అంటే లో ప్రైజు, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం ఇది ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అప్ ట్రెండ్లో ఉన్నాం. సో అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు మన మెయిన్ మోటివ్ ఏంటండి, మన మెయిన్ మోటివ్ వచ్చేసి బై. మనం ఎప్పుడు ఎగెనెస్ట్గా ట్రెండ్కి ఎగెనెస్ట్కి వెళ్ళకూడదు, మార్కెట్ మొమెంటంకి ఎగెనెస్ట్కి వెళ్ళకూడదు. సో మనం ఇక్కడ అప్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి మనం బై చేయాలి. సో బై అనేది ఎక్కడ చేయాలి, లో ప్రైస్లో. ఎందుకని, మనం ఎప్పుడైనా కొనేటప్పుడు లో ప్రైస్లో కొంటాం, అమ్మేటప్పుడు హై ప్రైస్లో అమ్ముతాం. సో ఇది మనకి బేసిక్గా ఉండే నాలెడ్జ్. సో అలానే చేయాలి. హై ప్రైస్లో మనం ఎప్పుడు కొనం కదండి, లో ప్రైస్లోకి వచ్చిన తర్వాత కొంటాం. సో ఇప్పుడు లో అండ్ హై ప్రైస్ ఎలా తెలుసుకోవాలంటే స్వింగ్ లో టు స్వింగ్ హై దీని అనేది డ్రా చేయాలండి. ఫిబొనాచిని డ్రా చేసిన తర్వాత ఏదైతే ఈ 50-50గా డివైడ్ అని చూసారా, 0, 1, 0.5 అంటే 0%, 50%, 100%. సో
0 to 50% అంతా ప్రీమియం ప్రైస్ అండి. ఈ అబోవ్ ప్రైస్ ఉంది చూసారు, ఇది ప్రీమియం ప్రైస్. ఇదంతా డిస్కౌంట్ ఏరియా ఆర్ డిస్కౌంట్ ప్రైస్. ఇది డిస్కౌంట్ ఏరియా, ఇది ప్రీమియం ఏరియా. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీమియం. అబోవ్ 50% వచ్చి ప్రీమియం, బిలో 50% వచ్చేసి డిస్కౌంట్ ఏరియా. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ ఏంటి, ట్రెండ్ అండ్ అప్ ట్రెండ్. మీరు వచ్చేసి బై చేయాలి. ఏ ఏరియాలో బై చేయాలి? లో ప్రైస్లో బై చేయాలి. లో ప్రైస్ అంటే 50% కంటే బిలో ఉన్నది. 50% కంటే ఏది బిలో ఉంది? ఇది ఈ ఏరియా అంతా 50% కంటే బిలో ఉంది. సో ఇప్పుడు ఇది ఎప్పుడు ఇన్వాలిడ్ అవుద్ది? ఎప్పుడైతే మార్కెట్ దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు ఇది ఒక ఇన్వాలిడ్. ఎందుకంటే ఇది పుల్ బ్యాక్ కాదు, ఇది మార్కెట్ అనేది డిస్రెస్పెక్ట్ చేసింది మార్కెట్ మూమెంటంని. సో నౌ ఇప్పుడు మీకు లాజిక్ తెలిసింది, మనం 50% కంటే బిలో ఉంటేనే బై చేయాలి, ఎందుకంటే అదే లో ప్రైస్. సో ఇప్పుడు మీరు ఓన్లీ 60% ధర బై చేస్తారా? నో, మీరు 50% ధరైనా బై చేస్తారు, కన్ఫర్మేషన్ కనిపిస్తే 60% ధరైనా బై చేస్తారు, ఈవెన్ 70% ధర కూడా బై చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్ వీక్ అయ్యి మీకు కన్ఫర్మేషన్ కనిపిస్తాయి, ఎక్కడైనా బై చేయొచ్చు డిస్కౌంట్ ఏరియాలో. సో దానికి కొన్ని అలైన్మెంట్స్ యాడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50% ధర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందండి, ప్రీవియస్గా ఒక మంచి ఏరియా ఉంది ఎస్ఎన్ఆర్ ఏరియా. సో ఇక్కడ మీరు అనేది బై చేసుకుంటారు. లేదు 70% ధర ఎస్ఎన్ఆర్ ఏరియా ఉంది, సో మీరు ఇక్కడ వచ్చాక బై చేసుకుంటారు. సో మీకు లాజిక్ అర్థమైంది కదా, లో ప్రైస్లో బై చేసుకోవాలి, హై ప్రైస్లో సెల్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడైనా ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియా నుండి ఈ ఏరియా వరకు మీరు ఎక్కడైనా బై చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు లాజిక్ తెలిసింది, మీకు లో ప్రైస్లోనే బై చేయాలండి. సేమ్ అప్ ట్రెండ్ కూడా అంతే అండి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ కూడా అంతే. ఇది అప్ ట్రెండ్ కదా, డౌన్ ట్రెండ్ డ్రా చేస్తా చూడండి, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్. ఎవరు ఎంత క్లియర్గా చెప్పరు. సారీ, నేను కొంచెం వీక్ డౌన్ ట్రెండ్ డ్రా చేయను. సో ఇప్పుడు ఏదంటే డౌన్ ట్రెండ్, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో అంటే సెల్లింగ్లో ఉండేటప్పుడు మనం ఓన్లీ సెల్లింగే చేయాలి. సో ఫస్ట్ పాయింట్ మీకు దొరికేసింది. మీకు ట్రెండ్ తెలియడం వల్ల మీరు సెల్లర్ అని మీకు అర్థమైపోయింది, సెల్లర్. సో సెల్లర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే హై ప్రైస్, ప్రీమియం ప్రైస్లో మాత్రమే సెల్ చేయాలి, లో ప్రైస్లో సెల్ చేయకూడదు. ఇది మన మెయిన్ థింగ్ అండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫిబొనాచి డ్రా చేస్తాం. ఫిబొనాచి పైనుండి కిందకి, స్వింగ్ హై టు స్వింగ్ లో అనేది మీరు డ్రా చేశారు. సో మీకు తెలిసి చూసుకోండి, 100%, 0%, 50%. 50% కంటే అబోవ్ ఉన్నది ప్రీమియం ప్రైస్, 50% కంటే బిలో ఉన్నది డిస్కౌంట్ ప్రైస్. సో ఇప్పుడు ఈ 2 థింగ్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయండి. 1 సెకండ్. సో ఈ 2 థింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ఓకే ఈ 50% అనేది ఇది, దీనికంటే అబోవ్ వస్తేనే నేను సెల్ చేస్తా. సో చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదండి. వాళ్ళు ఎక్కడ సెల్ చేసేస్తారంటే ఈ ఏరియాలో సెల్ చేసేస్తారు. ఆల్రెడీ మార్కెట్ చాలా లో ప్రైస్లో ఉంది. లో ప్రైస్లో ఉండేటప్పుడు మనం సెల్ చేస్తామా, ఎందుకంటే మనకి ఎక్కువ ప్రైస్లో సెల్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ అని వస్తుంది. సో ఇక్కడ సెల్ చేయడం వల్ల ఏమవుద్ది, మార్కెట్ పైకి వెళ్ళి వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అయ్యి కిందకి అనేది వెళ్ళిపోద్ది. సో వాళ్ళకి రైట్ ఏరియా తెలియకపోవడమే, ఈ ప్రీమియం ఏరియా డిస్కౌంట్ ఏరియా తెలియకపోవడమే వాళ్ళు ఏ ఏరియాలో బై చేయలేకపోతున్నారు అనమాట. రాంగ్ ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది, ఇది ప్రీమియం ఏరియా. సో మీకు ఇక్కడ మంచి, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్కౌట్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా దొరికింది అనుకోండి, మార్కెట్ వీక్ అయింది, కన్ఫర్మేషన్ కనిపించింది, షూర్గా సెల్ తీసుకోండి. అండ్ మరి కొంచెం పైకి వెళ్ళింది, లేకపోతే 70% వరకు వెళ్ళింది, ఇక్కడ కన్ఫర్మేషన్ దొరికింది, ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇలాంటి ఎలిమెంట్స్ మీకు తోడయ్యాయి అనుకోండి, ఇక్కడ మీరు సెల్ తీసుకుంటారు. సో మీకు డెఫినెట్గా ట్రేడ్ అనేది హిట్ అవుతాయి. సో మీరు ఓన్లీ 61% ధరే ట్రేడ్ తీసుకోవాలని లేదు. ఇదంతా ప్రీమియం ఏరియా, సెల్ చేసేటప్పుడు ఏ ఏరియాలోనే తీసుకోవచ్చు ప్రీమియం ఏరియాలో. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇంకొక ఈజీ చెప్తా చూడండి, ఈ ప్రీమియం అండ్ డిస్కౌంట్తో పాటు మనం ఇంకోటి యూస్ చేసుకోవచ్చు. ఏంటి అంటే అది గ్యాన్ బాక్స్ అని ఉంటుందండి, ట్రేడింగ్ వ్యూలో గ్యాన్ బాక్స్ అని ఉంటుంది. నేను ప్రీమియం అండ్ డిస్కౌంట్ ఫిబొనాచి తీసేస్తున్నాను చూడండి. చూడండి గ్యాన్ బాక్స్ అని చూడండి, కింద గ్యాన్ బాక్స్ నేను పెట్టుకున్నాను. సో దీన్ని లో టు హై అనేది డ్రా చేసుకోవచ్చు అండి. ఇలా దీన్ని డిఫాల్ట్గా ఎలా ఉంటుందంటే, డిఫాల్ట్గా ఇలా అనేది ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు 0 ఉంచుకొని 0.38 నేను ఏవైతే ఆఫ్ చేస్తున్నానో అన్నీ ఆఫ్ చేసేయండి. సో కొంచెం కిందకు వచ్చి ఇవన్నీ ఆఫ్ చేసేయండి. నేను ఏవైతే ఆఫ్ చేస్తున్నానో ఇవన్నీ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత చూసారా, ఓన్లీ మనకి ఒక స్వింగ్ అనేది 50%గా డివైడ్ అయిపోయింది. ఇది ఒక 50%, ఇది ఒక 50%, 50%గా డివైడ్ అయిపోయింది. సో మనకు పైన ఉన్న ఏరియా ఏంటంటే ప్రీమియం ఏరియా, ప్రీమియం, కింద ఉన్న ఏరియా అంటే డిస్కౌంట్ ఏరియా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నది ప్రీమియం ఏరియా అంటే హై ప్రైజెస్, కింద ఉన్నది డిస్కౌంట్ ఏరియా. ఎందుకు ఇంత పదే చెప్తున్నానంటే అది అంత ఇంపార్టెంట్ అండి. సో
ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎప్పుడైతే ఈ ప్రీమియం ఏరియా కంటే కిందకు వచ్చిందో మీరు ఒక మంచి కన్ఫర్మేషన్ చూసుకొని ఎక్కడైనా బై చేసుకోవచ్చు, ఏ ఏరియాలోనే బై చేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం కిందకు వచ్చింది ఏ ఏరియాలో బై చేసుకోవచ్చు. 61% దగ్గరే బై చేయాలి అనే దానిలో బయటకు రండి. మీకు లాజిక్ అర్థమైంది, ఈ ఏరియాలో ఎక్కడైనా బై చేసుకోవచ్చు. ఒక మంచి ఏరియా చూసుకుంటారు, మీకు స్ట్రాటజీకి మీరు ఏదైతే స్ట్రాటజీ సెటప్ చేసుకున్నారో దాన్ని బట్టి ఆ ఏరియాలో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సెల్ చేసుకుంటారండి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తా చూడండి, విత్ లైవ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి డ్రా చేద్దామండి మార్కెట్ అనేది చూద్దాం. సో గ్యాన్ బాక్స్ అనేది యూజ్ చేద్దాం, సింపుల్గా మీకు ఈజీగా అర్థం అవ్వకుంటుంది. సో చూడండి, సో గ్యాన్ బాక్స్ స్వింగ్ హై టు స్వింగ్ లో ఎక్కడ రివర్స్ అయిందండి మార్కెట్, ప్రీమియం ఏరియాకి టచ్ అయిన తర్వాత రివర్స్ అయింది. అదే మీరు ఎక్కడెక్కడో ట్రేడ్ తీసుకుని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకుని ఉంటే మీరు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, తర్వాత వచ్చి రివర్స్ అయ్యేది. మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అవుతుందండి. ఎందుకంటే మీరు తీసుకునే ఏరియా రాంగ్ ఏరియాలో తీసుకోవడం వల్ల మీకు అనేది ఇలా జరుగుతుంది. ఇంకో దగ్గర చూద్దాం. సో ఈ ఏరియా నుండి ఈ ఏరియా చూద్దాం, స్వింగ్ హై టు స్వింగ్లో మార్కెట్ ఎక్కడ రివర్స్ అయిందండి, మార్కెట్ ప్రీమియం ఏరియాలోకి వచ్చిన తర్వాత రివర్స్ అయింది. సో అదే మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి ట్రేడ్ అనేది ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కానీ తీసుకుంటే ఏమైంది, మీ స్టాప్ లాస్ ఇక్కడ పెడితే ఇది హిట్ అయిపోయి అప్పుడు మార్కెట్ అనేది రివర్స్లో వచ్చేది. సో అబ్జర్వ్ చేస్తున్నారా మార్కెట్ అనేది ఏ ఏరియాలో రివర్స్ అవుతుందో సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడు అప్ ట్రెండ్కి ఒకసారి చూద్దాం. సో చూడండి, ఈ స్వింగ్లో టు స్వింగ్ హై డ్రా చేస్తాం. ఎక్కడ రివర్స్ అయిందండి మార్కెట్, డిస్కౌంట్ ఏరియాకి వచ్చిన తర్వాత మాత్రమే రివర్స్ అయింది. చూడండి, డిస్కౌంట్ ఏరియాకి వచ్చిన తర్వాత మాత్రం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చూపించగలండి. ఈ లో హిల్ తీసుకుందాం, ఎక్కడ రివర్స్ అయింది మార్కెట్, ఎగ్జాక్ట్గా డిస్కౌంట్ ఏరియాకి వచ్చిన తర్వాత మాత్రమే రివర్స్ అయింది. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపించాలి మీకు, ఇది ఒకటి క్లారిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా నుండి ఈ ఏరియాకి బ్రదర్ మార్కెట్ 50%కి వచ్చి రివర్స్ అవ్వలేదు కదా, మరి ఇక్కడ మీది ఫెయిల్ అయింది కదంటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఏది 100% కాదు. మన ప్రైమరీ థింగ్ ఏంటి, ఇది చాలా రీజన్స్ ఉంటాయి. ఇక్కడ వరకు పైకి రివర్స్ రాకుండా మార్కెట్ వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి, ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ చాలా రీజన్స్ ఉంటాయి. సో మన థింగ్ ఏంటి, ఒక బిజినెస్ మ్యాన్, అందుకే నేను చెప్పాను స్టార్టింగ్లో, ఒక బిజినెస్ మ్యాన్ ఎలా థింక్ చేయాలి, మీరు హై ప్రైస్లోనే సెల్ చేయాలి, లో ప్రైస్లోనే బై చేయాలి, మన మెయిన్ థింగ్. సో ఇప్పుడు ఏంటి, మీరు వెయిట్ చేయండి, మార్కెట్ ఏరియాకి వస్తేనే సెల్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే మన హై ప్రాబబిలిటీ సెటప్స్ మాత్రమే తీసుకోవాలి, లో ప్రాబబిలిటీ సెటప్స్ తీసుకోకూడదు. సో ఓకేనా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్వింగ్లో టు ఈ స్వింగ్లో మార్కెట్ ఎక్కడ రివర్స్ అయిందండి, ప్రీమియం ఏరియాలో రివర్స్ అయింది. ఎందుకంటే ఇది డౌన్ ట్రెండ్, సెల్లింగ్ మాత్రమే చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు రివర్స్ అవ్వకుండా మార్కెట్ అలా వెళ్ళిపోతుందంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒక ట్రేడర్గా మనం ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని మనం చేయాల్సింది ఏంటంటే డిస్కౌంట్ ఆర్ ప్రీమియం ఏరియాలోకి వచ్చిన తర్వాత మాత్రమే సెల్ చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది మీరు స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇక్కడ రివర్స్ అయిపోయినా ఫ్యూచర్లో వచ్చి రివర్స్ అయింది చూడండి, ఫ్యూచర్లో అయినా ఆ ఏరియాకి వచ్చి రివర్స్ అయింది. సో ప్రీమియం అండ్ డిస్కౌంట్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. సో ఓకేనా, ప్రీమియం అండ్ ఏరియా అనేది చాలా అంటే చాలా డిస్కౌంట్. చూడండి, మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది చూపించాను. సో ఎనీవేర్ అండి, ఎనీవేర్ మార్కెట్ అనేది ఇలానే మూవ్ అవుద్ది. ఎనీవేర్ మీరు ఎక్కడైనా టెస్ట్ చేయండి. సో ఎప్పుడైతే మార్కెట్ ఆ ఏరియాలోకి వచ్చిందో అప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి, అదే రైట్ థింగ్. మీకు లాజిక్ అర్థమైంది కదా, ఇప్పుడు అక్కడే ఎందుకు బై చేయాలి లేదా అక్కడ ఎందుకు సెల్ చేయాలి, ఇప్పుడు మీరు ఓన్గా వెళ్ళి చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ ఇది ఈరోజు వీడియో అయితే. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. కొంతమందికైనా, ఇప్పుడు అందరికీ తెలియకపోయినా కొంతమందికైనా ఈ నాలెడ్జ్ తెలిసింది కదా, ప్రీమియం అండ్ డిస్కౌంట్స్ అంటే ఏంటి, మనం అక్కడ ఎందుకు బై చేయాలి, లాజిక్స్ ఏంటి, ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడైనా ఏ కోర్స్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా బ్యాక్గ్రౌండ్ లాజిక్ తెలుసుకోండి. లాజిక్ తెలుసుకుంటేనే మీరు మార్కెట్లో ఉండగలరు, లేకపోతే మార్కెట్లో ఉండలేరు. సో డెఫినెట్గా నాలెడ్జ్ మీద వర్క్ చేయండి, లాజిక్ మీద వర్క్ చేయండి. ఈ రెండు ఈక్వల్ అయితే మీరు 100% ఈ మార్కెట్ అనేది సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ. డెఫినెట్గా ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.